అనగనగా ఒక అడవిలో ఒక సింహము ఉండేది. ఒక మధ్యాహ్నము ఆ సింహము కునుకు తీస్తూ ఉండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దగ్గర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పాహారముగా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే, "ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికి వస్తాను" అని ప్రాధేయపడింది. "నువ్వు నాకు ఏమీ పనికి వస్తావులే కాని క్షేమంగా వెళ్ళు" అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వల నుంచి బయటపడలేకపోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్నీ దడుచుకుని దాక్కున్నాయి. కొద్దిసేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టు వెనుక నుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్థితి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలాసేపు కష్టపడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయారయ్యింది. సింహం వలలోంచి బయటపడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది. చిన్న ఎలుక నాకు ఏమీ పనికి వస్తుంది అనుకున్నాను, ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది.